క్రైస్తవ మరి నాయకులందరూ వచ్చారండి. అన్ని ప్రాంతాల నుండి వచ్చారు క్రైస్తవ నాయకులు. ప్రతి ఎంతమంది ఒక్కరు ఉన్నారు? కూడా మీరు చాలా మంది ఉన్నారండి. ఇప్పటి వరకు అన్ని ప్రాంతాల నుండి వచ్చారండి. ఇదిగోండి తణుకు, జంగారెడ్డిగూడెం, జగన్నాథపురం, సుమారుగా నాయకులు అన్ని ప్రాంతాల నుండి వచ్చారండి. ఒకసారి ఈ చూపిస్తారా 2 జిల్లాల దగ్గర బ్రదర్? ఒకసారి చూపించగలరా ఆ హాస్పిటల్ ప్రాంగణాన్ని? ఒకసారి మీరు చూపించగలరా? ఇంకోటి ఏంటే నాన్న ఒకసారి తమ్ముడు పేపర్ ఒకసారి తీసుకురామనండి. ఒకసారి పేపర్ వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రదర్ చెప్పండి. ఇప్పుడు ఇంత సాయంత్రం అవుతున్నా కూడా వాళ్ళంతా ఎదురు చూస్తున్నారండి. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ విషయాన్ని నిర్ధారిస్తూ కొన్ని వందల మంది న్యాయం కోసం సంతకాలు పెట్టారండి. ఓకే, ఇదిగోండి ఆ పేపర్స్ మీకు ఇప్పుడు చూపెడుతున్నాము. కొన్ని వందల మంది మాకు ఇది సత్వర న్యాయం కలగాలి అనే ఉద్దేశంతో. సో అందులో క్రైస్తవ నాయకులు ఉన్నారు, క్రైస్తవ పెద్దలు ఉన్నారు, క్రిస్టియన్ కౌన్సిల్ ఉన్నారు, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఈ స్థానిక ఇదిగోండి వీళ్ళందరూ న్యాయం కోరుకుంటున్నారు అన్నమాట. సుమారు ఇదిగోండి ఇలా ఇది పెట్టామండి. అవి డాక్టర్ ప్రవీణ పగడాల గారి యొక్క మృతి అనుమానాస్పద మృతిగా భావిస్తూ ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేసి సత్వరమే న్యాయం కోరుటను గురించి అయ్యా డాక్టర్ ప్రవీణ పగడాల గారు నిన్నటి దినం అనగా 24/3/2025 తేదీన మధ్యాహ్నం సైనిక్పూర్ ఈసీఐఎల్ నుండి బయలుదేరి విజయవాడకు చేరుకొని రాత్రి 9 గంటలకు తన భార్యతో చివరిగా 1 నిమిషం మాట్లాడిన పిదప ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం 9:15 గంటలకు రాజానగరం పిఎస్ నుండి డాక్టర్ ప్రవీణ పగడాల మరణాన్ని ధృవీకరిస్తూ సమాచారాన్ని జనగామ రామ్మోహన్ గారికి అందించడం జరిగింది. ఆయన భౌతికాయం పరిశీలించగా బలముగా ఉన్న ఒంటి గాయముల దృష్ట్యా, తలకు తీవ్ర రక్తస్రావం జరిగిన దృష్ట్యా ఈ మరణాన్ని అనుమానాస్పదంగా భావిస్తున్నాం. దయచేసి ఏలిన వారు ఈ దిశగా దర్యాప్తును వేగవంతం చేసి తగిన న్యాయం చేయవలసిందిగా క్రైస్తవ విశ్వాసులమైన మేమంతా కోరుకుంటున్నాము అని సుమారుగా ఇదిగోండి 512 మంది చేశారండి. ఇప్పటికీ ఇంకా చేస్తా ఉన్నారన్నమాట అండి. ఓకే సార్, ఇంకొకటి ప్రవీణ్ పగడాల గారికి ప్రాణహాని ఉన్నట్లుగా ఆయనని అంటే ఇబ్బంది పెడుతూ కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి అన్నట్లుగా కూడా ఇందాక ఒక సోదరుడు చెప్పారు కదా. నిజంగా ఏంటి, ఎవరి దగ్గర నుంచి ఆయనకి ఫోన్ కాల్స్ వచ్చాయి, బెదిరింపు కాల్స్ వచ్చాయి అంటే ఏం చెప్తారు? ఇన్ఫర్మేషన్ ని సహోదరులు పగడాల గారు 31 జనవరి రోజున డాక్టర్ ప్రవీణ్ పగడాల గారే పోస్ట్ చేశారండి. గౌరవ్ షమీభాయ్ గారికి అలాగే యాంకర్ మహాశయానికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోకి ఇచ్చేస్తాను. నన్ను క్షమించండి, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి. తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానీకమా, ప్రభుత్వాలారా, నన్ను షమీ గారి ఉగ్రవాదం నుండి రక్షించండి అని ఆయనకి స్వహస్తాలతో టైప్ చేసి పెట్టినటువంటి మెసేజ్ అండి. నన్ను చంపకండి, నన్ను చిత్రవద చేయకండి ఓకే అంటే అనేటువంటి ఎవరి పేరుని మెన్షన్ చేశారు సోదర? ఎవరి పేరుని మెన్షన్ చేశారు అక్కడ? షమీ గారు. షమీ గారి వల్ల తనకి ప్రాణహాని ఉందన్నట్లుగా ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓకే, వివాదం ఏంటి అసలు? వాళ్ళిద్దరికి ఉన్నటువంటి వివాదం ఏంటంటే ఏ దేవుడు నిజమైనటువంటి దేవుడు అనేటువంటి విషయాల మీద ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ప్రవీణ్ గారు. ఓకే, దాని మీద ఇస్లాం మతం గొప్పదా, లేకపోతే క్రైస్తవ మతం గొప్పదా, హిందూయిజం గొప్పదా, మనువాదం గొప్పదా, వీటి మీద ఎక్కువ చర్చలు, డిబేట్స్ చేస్తూ ఉంటారు ప్రవీణ్ పగడాల గారు. అవును, దాని మీద ఉన్నటువంటి మనస్పర్ధలే ఈ రోజు జరిగినటువంటి సంఘటనకి నిదర్శనమని మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే ఈ మరణం వెనక షమీ గారి హస్తం ఉందని మీరు భావిస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఆయన హస్తం ఉన్నదా, ఇంకెవరి హస్తం ఉన్నదా అన్నది మేము కన్ఫర్మ్ చేయలేం కదండి. పోస్ట్ అయితే ప్రవీణ్ గారు పెట్టడం మాత్రం మీకు చూపించింది వాస్తవం. ఓకే, ఇప్పుడు మతోన్మాదుల యొక్క హస్తాలు ఉన్నాయని మాత్రం చెప్పగలం. ఆ మతోన్మాదులు ఎవరన్నది మేము డిసైడ్ చేయలేం కదా, మేము మెన్షన్ చేయలేం కదా. ఓకే, దాన్ని తేల్చి చెప్పాల్సింది రక్షకభటులు. తల మీద తీవ్రంగా గాయాలైనాయండి, పెదం మీద, ముఖం మీద ఇక్కడ కోసినట్టుగా ఉంది.
ఉమ్, చిత్రం అయిపోయిందండి ముఖం అంతా. ఓకే బలమైన గాయం. ఓకే అంటే ఇదిగో మీకు బండరాయితో ఒకవేళ కొట్టినట్లుగా ఉందా? బండరాయితో కొట్టినట్టుగా ఉన్నదంటే ఇదిగో చూసి చెప్పండి, మీరే దాన్ని డిసైడ్ చేసుకోవచ్చండి. క్లోజ్ అయితే వస్తుంది రాదా? బ్రదర్ ఉన్నాయి, మా దగ్గర కూడా ఫొటోస్ ఉన్నాయి. అంటే మీరు ఇంకా yes. దగ్గరగా చూశారు కాబట్టి మీకు ఇది అసలు మేము ఏమనిపిస్తుంది? దగ్గరగా నిజంగా అది చూసింది. యాక్సిడెంటా అవునండి, లేదంటే సత్యగా మీరు భావిస్తున్నారా ఇది అంటే ఏం చెప్తారు? బండరాయితో కొట్టి ఏదైనా రాడ్డుతో కొట్టి చంపినటువంటి సంఘటనగా మేము భావిస్తున్నామండి. ఓకే